హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసానో చూపిస్తాను. సైడ్ వైపు క్లాత్ వేసుకొని పైన లైనింగ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా. తర్వాత మధ్యలో క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. స్టక్స్ ఇచ్చుకున్నాక పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ దానిపైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. నీట్గా కనిపించుకుంటా, లైనింగ్ కనిపించకుండా వేసుకోవాలి. తర్వాత లైనింగ్ మొత్తం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ నీట్గా ఉగ్గులు రాకుండా బాగా అతుక్కోవాలి. చుట్టూ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ నడుం బెల్ట్ నడుంకి అతుక్కోవాలి. నడుం డాట్స్ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన లూజ్ కుట్టు ఒకటి మడత పెట్టి లూజ్ కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఇప్పేసుకోవచ్చు. తర్వాత 3 ఇంచుల క్లాత్ మనం డిజైన్ కోసం కుట్టుకోవాలి. రాంగ్ సైడ్ కుట్టుకోవాలి. తర్వాత దాన్ని తిరగేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎలా తిరగేసాను? ఇప్పుడు బ్లౌజ్ పీస్ పెట్టి దాని మీద చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ నీట్గా అన్ని కుర్చీలు ఒకే లైన్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చివరి వరకు అలా కుర్చీలు పెట్టుకొని వేసుకొని చివరి మిగిలిన వేస్ట్ పీస్ కట్ చేసుకొని దాని మధ్యలో లేస్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.